పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ సర్కార్కు ఇచ్చేది గాడిద గుడ్డేనని విమర్శించారు కొండా విశ్వేశ్వరరెడ్డి. ఎన్నికల్లో 70% పైగా ఓట్లు బీజేపీ సాధిస్తుందని అన్నారు. బీజేపీకి ఓటు వేయడంతో మన ప్రాంతంతో పాటు దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. మరోసారి మోడీ ప్రధానమంత్రి కావడం పక్కా అని ధీమా వ్యక్తం చేశారు చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. మంచి స్పందన దొరుకుతుంది. రోడ్ మీద పోయేటోళ్ళు, అపార్ట్మెంట్ వాళ్ళు, మీ నుంచి కింది నుంచి దుకాణ పోళ్ళు అందరూ కూడా భారత్ మాతాకి జయ అంటున్నారు, కమలం పువ్వు గుర్తు చూపెడుతున్నారు. మేము వాళ్ళకి చూపెట్టేది పోయి వాళ్ళు మాకు చూపెడుతుండ్రు. నిజంగానే స్పందన బాగుంది. ఈసారి బడంగపేట మున్సిపాలిటీలో మనకు 70% ఓట్లు బీజేపీకి వస్తాయని గ్యారంటీ. ఇది నేను ఉత్తరం చెప్తలేదు. మా దగ్గర కార్పొరేటర్స్ కూడా మస్తుంది. ప్రత్యేకంగా ఇక్కడ 2 కార్పొరేటర్లు ఉన్నారు. అదే కాక ఇంతకుముందు టీఆర్ఎస్కి బీఆర్ఎస్కి వేసిన వాళ్ళు, ఇంతకుముందు కాంగ్రెస్కి వేసిన వాళ్ళు కూడా ఈసారి అయితే మోడీకి వేస్తామని యావత్ భారతదేశం నిర్ణయం తీసుకుంది ఏంటంటే మోడీకి వేస్తాము. అట్లనే మన చేవెళ్ళ పార్లమెంట్ కూడా అప్పుడే నిర్ణయం తీసుకుంది ఏంటంటే ఈసారి మోడీకే వేస్తామని. నలుమూలల చూసుకొని పోయిండు మోడీ. అటు నలుమూలల గ్రామాలకందరూ చూసుకొని పోయిండ్రు. ఈసారి గ్రామాలలో కూడా పోయినసారి ఎమ్మెల్యే ఎలక్షన్స్ తక్కువ వచ్చినాయి. ఈసారి ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు చాలా 10 ఎక్కువైతాయి ఓట్లు. మేము గర్వంగా చెప్పుకుంటున్నాము మోడీకి మేము ఓటేయమంటే వాళ్ళకి చెప్తందుకు భయమవుతుంది. వాళ్ళ రాహుల్ బాబా పేరు చేస్తే ఉన్న ఓట్లు పోతాయి, డిపాజిట్లు పోతాయని చెప్పుకుంటలేరు. వాళ్ళ గ్యారంటీల మీద కూడా చెప్పుకునే పరిస్థితి లేవు. ఎందుకంటే ఎవరు కూడా గ్యారంటీ లేదు. అందుకే అవతల మీద బురదజల్లుడు, మళ్ళా వీడియోలు మార్ఫింగ్ చేసుడు, వీడియోలు ఎడిట్ చేసుడు, మనకి గాడిద గుడ్లు చూపెట్టండి. ముఖ్యమంత్రి గారు కూడా ఉండి ఆ స్థాయిలో గాడిద గుడ్లు చూపెడితే అందరూ అనుకుంటున్నారు వాళ్ళు చెప్పే గ్యారంటీలు అవి 5 గాడిద గుడ్లు లేకుంటే 6 గాడిద గుడ్లు, ఇప్పుడేమో 20 గాడిద గుడ్లు చూపెడుతున్నట్ట. దీంతోటి నిజంగానే తెలిసిపోయింది వాళ్ళు పానిక్ సిచ్యువేషన్లు ఉన్నారు. విమర్శ తప్ప ఏం చేసేది వాళ్ళకి లేదు.